హాయ్ మేడం. హాయ్. ఈ మధ్య కాలంలో ఆరోగ్య పరిస్థితి మన జీవన విధానం అనేది చాలా కాస్ట్లీయెస్ట్గా అయిపోయింది. దీన్ని ఎలా మెరుగుపరుచుకోగలం మీరు చెప్తారా? కాస్ట్లీయెస్ట్ లైఫ్ అనేది దానికంటే బిజీ లైఫ్ అని కూడా అనొచ్చు. కాస్ట్లీ లైఫ్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అది మంచి ఆరోగ్య జీవన విధానం అనేది రియల్గా కాస్ట్లీ ఏం కాదు, ఎందుకంటే అది మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకా లేజీ జీవితము, కాస్ట్లీయెస్ట్ జీవితము, బిజీ లైఫ్ అనేది చాలా కాస్ట్లీ. ఎందుకంటే నేను ఎట్లా డిస్క్రైబ్ చేస్తానంటే, మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, మంచి ఆహారాన్ని తీసుకునే వ్యక్తి, ఇంట్లోనే తన ఆహారాన్ని వండుకొని తినడము, మంచి నీరు తాగడము, మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవడము, సో యోగా అలాంటివి ఉంటాయి కదా, ఏదైనా చేసుకుంటే ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అది పెద్ద కాస్ట్లీయెస్ట్ అన్నారు, మన చేతుల్లోనే ఉంటుంది. సో అనారోగ్యమైన పర్సన్ కాస్ట్లీయెస్ట్ పర్సన్ అనాలి. ఎందుకంటే అనారోగ్యానికి గురి అయితే హాస్పిటల్స్కి వెళ్ళాలి, అప్పుడు కాస్ట్లీ మెడిసిన్స్ వాడాలి, కాస్ట్లీ టెస్టులు రాస్తారు. ఎందుకు అనారోగ్యానికి గురి అవుతాడు అంటే, తినే తిండిని బట్టి, అంటే నిద్ర లేచే దగ్గర నుంచి పడుకునే వరకు వారి యొక్క దినచర్య ఎలా ఉంటుందంటే కాస్ట్లీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లేట్గా లేవడము, మళ్ళీ ఫుడ్ని ఆర్డర్ పెట్టుకోవడము, బర్గర్స్ తినాలనిపిస్తుంది వాళ్ళకి, బిర్యానీలు తినాలనిపిస్తుంది వాళ్ళకి, ఇంకా కొందరికైతే మందు తాగాలనిపిస్తుంది, సిగరెట్ తాగాలనిపిస్తుంది. ఇవన్నీ ఆరోగ్యానికి సూచికలు కావు కదా, అనారోగ్యానికి సూచికలు. సో లైఫ్ అనేది ఇట్లా కాస్ట్లీయెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే మంచి ఆహారాన్ని, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం అనేది కాస్ట్లీ కాదు. జీవితం అనేది సాఫీగా సాగాలంటే మంచి ఆరోగ్యాన్ని తీసుకొని, మంచి ఎక్సర్సైజ్ చేసుకొని, సాఫీగా మన యొక్క దినచర్యను అవలంబిస్తే చాలా సాఫీగా ఉంటుంది. లో ప్రైస్లో మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని నా ఉద్దేశం.